ఏలూరు జిల్లాలోని పెదవేగి మండలం కవ్వగుంట గ్రామంలో కొంతమంది వ్యక్తులు దళిత మాజీ సర్పంచ్ మద్దాల నాగయ్యతో పాటు గ్రామ దళిత యువకులపై మారణాయుధాలతో దాడి చేశారని, ఈ దాడిని ఖండిస్తూ జిల్లా దళిత సంఘాల నాయకులు సోమవారం ఉదయం ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో మీడియా పాయింట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. కవ్వగుంట గ్రామంలో దళితులపై దాడి చేసి తిరిగి దళితులపై కిడ్నాప్, హత్యాయత్నం వంటి అక్రమ కేసులు బనాయించారని దళిత సంఘాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం కవ్వగుంట గ్రామంలో దళితులపై దాడి చేసి గాయపరిచిన వ్యక్తులపై వెంటనే చర్యలు చేపట్టాలని దళిత నాయకులు కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా. మరి ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వగుంట అనే గ్రామంలో మాదిగల పట్ల మరి దాడి జరిగి సుమారు 15 రోజులు కావస్తున్న ఇంతవరకు ఎవరైతే దాడి చేశారో వారిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. అరెస్ట్ చేయపోగా ఎవరైతే నిందితులు ఉన్నారో మళ్ళీ వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి మాదిగ నా కొడకల్లారా మీరు ఏం చేస్తారో అని చెప్పి గ్రామం నడిబొట్టిన నుంచొని మరి బూతులు తిట్టడం చాలా మందికి చాలా బాధాకరంగా ఉంది. దయచేసి ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారు కానీ పోలీసు వారు కానీ ఎవరైతే కాళ్ళు ఇరిగిపోయేలాగా చంపడానికి ప్రయత్నం చేశారో వాళ్ళు ఎమ్మటనే ఎస్సీ కేసు నమోదు చేసి అదే విధంగా 307 కూడా నమోదు చేసి అరెస్ట్ చేసిగా మేము డిమాండ్ చేస్తాము. అదే విధంగా ఎవరైతే కాలు ఇరిగిపోయి ఉన్నాడో మరి ఎస్సీ చట్టం ద్వారా ఆయనకి ఏవైతే రాయితీలు రావాలి తక్షణమే మరి గవర్నమెంట్ ఇప్పివలసిందిగా మేము డిమాండ్ చేస్తాము. మరి ఆయనకి ఉద్యోగం కూడా ఇవ్వాలి. ఈ రోజు మీరు ఈ ఫ్లెక్స్ లో చూసినైతే మరి సుమారు ఒక కాలు పోయినట్టే అయింది. ఆయన నడవాలంటే చాలా కష్టమైన మమ్మల్ని తన్నే పరిస్థితికి వచ్చిన నాయకులను ఎక్కడ క్షమించో ఆడి ఎంతటి వాడైనా సరే కాలు ఎరగొట్టడం వాళ్ళు ఎరగొట్టడం కాదు, వదిలేదు. చట్టం ఒకసారి ఒక రోజు మాకు ఛాన్స్ ఇస్తే మేము ఎరగొట్టడానికి ముందుగా ఉన్నామని ముందుగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. అదే క్రమంలో మరి మా మీద కౌంటర్ కేసులు పెట్టడం, మమ్మల్ని చిత్రహింసలు చేయడం ఎక్కడైనా మానుకోవాలి. తక్షణమే సిట్టింగ్ జడ్జితో దీనిపై విచారణ జరిపించాలి. ఆ గ్రామం అందరికీ కూడా రక్షణ కల్పించాలి. లేదా ఈ రోజు మేము వదిలేస్తున్నాం, చట్టం లేదు ఏమి లేదు, మీ పని మీరు చేసుకుంటా వదిలేయాలి. రెండింటిలో ఏది కాకుండా ఏదో గెలిచాం కాబట్టి నేను మగోడిని, నేను గొప్పోడిని, 3.5% లేనోడు ఒకటి గెలుస్తాడు, 4.5% లేనోడు ఇంకోటి గెలుస్తాడు, వీళ్ళందరూ గెలిచి ఎవరు మీద ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడులు చేస్తారు. ఎవరో నిజంగా గెలిచిన వాళ్ళ వ్యాపారస్తులు వాళ్ళు ఎమ్మెల్యే అవ్వకముందు వాళ్ళు ఎంపీలు అవ్వకముందు ఓట్లేస్తేనే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, ఓట్లేస్తేనే నువ్వు ఎంపీ అయ్యావు, ఓట్లేస్తేనే నువ్వు సీఎం అయ్యావు. బొగరగాలు మీరు ఎక్కడ పెద్ద పెద్ద బొగరగాలని మాకు తెలుసు, మీరు పెద్ద గెలవాలని మాకు తెలుసు. నేను ఎందుకు మాట్లాడుతుంటే నా జాతి బిడ్డలు కాళ్ళు ఎరగొట్టి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా వచ్చి పలకరించే పరిస్థితి లేదు. కానీ మా ఓట్లు రావాలి, మా గూడెలకు రావాలి, మా గూడెలకు వచ్చి అయ్యా బాబా అమ్మ బాబాని బతులాడికి ఓట్లు వేసుకుంటారు. కానీ ఒక్క రాజకీయ నాయకుడు రాదు. దయచేసి ఎవరికోద్ది ఇది బాధ, అక్రాంతన ఇది. ఈ బాధతో మాట్లాడడం తప్ప ఎవరి మీద ఎటువంటి ఉద్దేశం మాకు లేదు. దయచేసి ఎక్కడైనా మరి పోలీసు వారు కానీ యంత్రాంగ రెవెన్యూ వారు కానీ తక్షణం కల్పించుకుని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బాధితులకి సరైన మేలు కల్పిస్తారు. అట్లాగే అక్రమంగా మా మీద కౌంటర్ కేసులు పెట్టారు, ఆ కౌంటర్ కేసులు కూడా తీసేయడానికి మీరు వాళ్ళతో మాట్లాడించడం నటించి మరి గొడవ పెట్టుకుని మేమేదో వాళ్ళు దాడి చేసినట్టు మరి చిత్రీకరించి మాపై కౌంటర్ కేసులు పెట్టడం జరిగింది. ఇది మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే రాజ్యాంగాన్ని చేతిలో తీసుకోకూడదు, చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. రాజ్యాంగబద్ధంగా మాన్యశ్రీ మద్దా కృష్ణమాధి గారు ఏ పిలుపు ఇచ్చారో ఆ పిలుపు క్రమంలో మేము పిలుపును పాటిస్తున్నామే తప్ప అడ్డగోలుకి వెళ్లాల్సి వస్తే మా ముందు ఎవడో ఆగడని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. కానీ ఇటువంటి తరుణంలో పోలీసు వారు సరే రక్షణ తీసుకోవాలి. ఎందుకు కూర్చున్నారు పోలీసు వారు అక్కడంటే అక్కడ పికెటింగ్ పెట్టారు పోలీసు వారు. దేనికి పెట్టారు? మాదిగపేటలో నుంచి ఎవరు బయట రాకుండా పెట్టారే తప్ప దోషుల్ని